హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. దండవత్ప్రణామములు. వెల్కమ్. ఈ రోజు ప్రణామాలు మనము ప్రభుజీ. శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం నుంచి 5వ అధ్యాయంలో 15వ శ్లోకం నుంచి చూద్దాం. సో నిమి మహారాజు అడిగినటువంటి 8వ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. భగవద్భక్తులు కానిటువంటి వాళ్ళ యొక్క గమ్యం గురించి మాట్లాడుతున్నారు. అందులో గృహస్థులుగా ఉంటూ కేవలం ఇంద్రియ భోగం కోసం మాత్రమే వాళ్ళ యొక్క కర్మలు చేస్తే వాళ్ళని గృహమేధులు అని అంటారు. వాళ్ళు మైథునము మీద, మాంసభక్షణం మీద, మద్యపానం మీద, ఇలా అపవిత్రమైనటువంటి అన్ని రకాల కర్మలు చేస్తూ వాళ్ళు ఇంద్రియ తృప్తిని చేయడం అనేటువంటిది చేస్తారు. ఇక మైథునం గురించి చెప్పారు. మైథునము అనేటువంటిది కేవలం సత్సంతానాన్ని పొందడం కోసం మాత్రమే జరిగినట్లయితే గనక అది ధర్మయుతమైనటువంటి మైథునం అనేటువంటి విషయాన్ని చెప్పారు. లేదంటే గనక అది కూడా పాపకర్మే. అలా కాకుండా ఇక మాంసభక్షణం గురించి వచ్చేసరికి మాంసభక్షణము అనేటువంటిది కేవలం యజ్ఞంలో అర్పించబడినటువంటివి మాత్రమే స్వీకరించవచ్చు. అది కూడా వేదాలు ఎందుకు చెప్పాయి అవి అంటే కేవలం మాంసాల మీదనే ఆధారపడి ఉండేటువంటి వ్యక్తులకి నియంత్రణ కోసం చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే వేదాల్లో చెప్పబడినటువంటివి అనియతంగా నియంత్రణ లేకుండా చేసేటువంటి కర్మలని నియంత్రించడం కోసం మాత్రమే చెప్పబడ్డాయి తప్ప అవి చెయ్యొచ్చు అని కాదు. అవి అవి వేదాలు చెయ్యమని చెప్తున్నాయి అని కాదు. చాలా ఎక్కువగా చేసేవాళ్ళు తక్కువగా చేస్తారు. వర్ణాశ్రమ విధానం ఉన్నదే కేవలం వ్యక్తిని ఆధ్యాత్మికంగా స్లోగా పురోగమించడం కోసం ఇవ్వబడింది. ప్రతిరోజు తినేవాళ్ళు రోజు తినకూడదు, ప్రతి శనివారం తినాలి, శుక్రవారం తినాలి, గురువారం తినాలి అనే కండిషన్స్ పెట్టారనుకోండి, నియమాలు నిబంధనలు పెట్టారనుకోండి, వాళ్ళు తినేది తగ్గుతుంది. లేదా యజ్ఞం చేసినప్పుడు మాత్రమే తినాలి అన్నారనుకోండి, తగ్గుతుంది. ఈ విధంగా వ్యక్తి స్లోగా పురోగమించడం అనేటువంటి జరుగుతుంది ఆధ్యాత్మికంగా. లేదు అంటే కనుక తనలో ఉన్నటువంటి కరుణా స్వభావాన్ని కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొక విషయాన్ని చెప్పారు. ఎవరైతే మాంసభక్షణం చేస్తారో, జంతువులను చంపి మాంసభక్షణం చేస్తారో అలాంటి వ్యక్తులు తిరిగి ఏ జంతువులనైతే చంపారో ఆ జంతువులతో చంపబడడానికి మళ్ళీ పుడతారు. ఓకే. చంపబడే విధంగా చంపబడే విధమైనటువంటి శరీరాన్ని మనం పొందుతాం. మనల్ని చంపే శరీరాన్ని ఆ చనిపోయిన జంతువులు పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఎన్ని జీవుల్ని మనం చంపామో అన్ని జీవులతో మళ్ళీ మనం చంపబడతాం. అంతేకాదు నరకలోకాల్లో యమరాజుతోటి కూడా శిక్షింపబడతాం మనం. సో ఇది మనకి నవయోగీంద్రులు తెలియజేస్తున్నటువంటి విషయం ఇప్పటి వరకు. ఇక 15వ శ్లోకంలో ఈరోజు ఇంకా ఏం చెప్తున్నారు, భగవద్భక్తులు కానటువంటి వాళ్ళు ఇంకా ఏం గమ్యానికి వెళ్తారు అనేటువంటిది 15వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. మంగతాయర్ మాతాజీ. ద్విషంతః పరకాయేషు స్వాత్మానం హరిమీశ్వరం. సునీత కంఠం నేను మాతాజీ. ద్విషन्तः परकायेषु स्वात्मानं हरिमीश्वरम् మృతకే సానుబంధేస్మిన్ బద్ధస్నేహ పతంత్యతః. ते सानुबन्धेऽस्मिन् बद्धस्नेहा पतन्त्यतः భావం భక్తజీవులు శవము వంటి తమ భౌతిక దేహముల ఎడ బంధువుల ఎడ సామాగ్రి ఎడ పూర్తిగా అనురాగబద్ధులందురు. అట్టి గర్విత మూర్ఖ స్థితిలో వారు ఇతర బద్ధజీవుల ఎడ ఎల్ల జీవుల హృదయములలో వసించెడు దేవదేవుడు శ్రీహరి ఎడ ఈర్ష్య చెందుదురు. ఆ విధంగా అసూయతో ఇతరుల ఎడ అపరాధం అనర్చుచు వారి క్రమముగా నరకమున బడుదురు. భాష్యము లౌకికులకు జనులు పశువులను క్రూరంగా వధించుట ద్వారా వాటి పట్ల ఈర్ష్యను వ్యక్తపరచుదురు. అట్లే బద్ధజీవులు ఇతర మానవుల ఎడ ఎల్లరి దేహంలందు వసించడు భగవానుని ఎడను అసూయగ్రస్తులందురు. నాస్తికవాదమును లేదా కుహనాతత్వమును ప్రచారం చేయడం ద్వారా వారు భగవంతుని పట్ల తమ ఈర్ష్యను ప్రకటింతురు. ప్రతి ఒక్కడు భగవంతుని నిత్య దాసుడనడి యథార్థమును వారు హేళన చేయుదురు. యుద్ధములను, తీవ్రవాదమును, దుష్ట ప్రభుత్వములను, మోసపూరిత వ్యాపారములను సృష్టించుచు అసూయాపరులు ఇతర మానవుల ఎడ తమ చేదు భావములను ప్రకటింతురు. అట్టి వారి పాపమయ దేహములు కేవలం శవముల వంటివి.
అయినను అట్టి అసూయాగ్రస్తులు తమ శవతుల్య దేహము పట్ల ఆసక్తులై తమ సంతానము బంధువుల పట్ల మరింతగా మోహితులగుదురు. అట్టి భావనలు కేవలము మిథ్యాగర్వంపై ఆధారపడినటివి. శ్రీల మధ్వాచార్యులు ఈ క్రింది శ్లోకమును హరివంశం నుండి ఉదహరించిరి. ఆస్తత్వాదాత్మ శబ్దోక్తం స్వస్మిన్నపి పరేషు చ జీవాదన్యం న పశ్యంతి స్మృత్వైవం విద్విచంతి చ ఏతాంస్త్వమాసురాన్ విద్ధి లక్షణైః పురుషార్థమాన్. బ్రహ్మము ఒకని యందు ఇతరుల యందు గోచరించును కనుక ఆత్మయని పిలువబడును. భగవంతుని గురించి వినుటచే కొందరు కలతపడుచుందురు. తమ కన్నను ఉన్నతమైన జీవుడు లేనేలేడని వారు బాహాటంగా పలుకుదురు. అట్టి వారే దానవులు. అట్టి లక్షణములచే వారిని పురుషార్థములుగా నెరగవలెను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, దేహాత్మ భావంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా పతనం చెందుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మనము ఈ శరీరము అనేటువంటి భావనలో ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలతోటి మనము గర్వితులం అవుతున్నాము. ఆ గర్వితమైనటువంటి స్థితిలో ఉండడం వలన ఇతరులని మనకంటే తక్కువ వాళ్ళు అని భావించటం, ఎవరైనా ఇతరులు మనకంటే గొప్పవాళ్ళుగా అనిపిస్తే వాళ్ళ మీద ఈర్ష్యా స్వభావాన్ని కలిగి ఉండడం, ఈ విధంగా ప్రతి జీవిలోనే ఉన్నటువంటి ఆత్మని, ప్రతి జీవిలోనే ఉన్నటువంటి పరమాత్మని గుర్తించకుండా ప్రతి వ్యక్తిని కూడా తన శరీరంతోనే గుర్తిస్తూ ఆ శరీరానికి సంబంధించినటువంటి ఉచ్చ నీచ భేదాలను మాత్రమే గుర్తిస్తూ ఆ విధంగా పతనం చెందడము అనేటువంటి జరుగుతుంది. ఇలానే గనక మన జీవనాన్ని గనక గడిపినట్లయితే స్లోగా మనం నరకానికి వెళ్తాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే దేహాత్మ భావనలో ఉన్నటువంటి వ్యక్తి ఈర్ష్యా స్వభావం అనేటువంటిది కలిగి ఉంటాడు. ఆ ఈర్ష్యా స్వభావం అనేటువంటిది మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది. ఓకే, నెక్స్ట్. నిజానికి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మనం భగవంతుడి యొక్క నిత్య దాసులము అనేటువంటి చైతన్యంలోకి రావాలి. మనం భగవంతుడి యొక్క నిత్య దాసులము అంటే సరిపోదు. ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి, ఆ విధంగా మన చైతన్యం ఉండాలి. మనం మాట్లాడే మాటలో, మనం చేసే పనిలో మనం భగవంతుడి యొక్క నిత్య దాసులము అనేటువంటి భావన కనిపించాలి. అందుకనే 2వ అధ్యాయంలో భగవంతుడు స్థితప్రజ్ఞుడు ఎలా కూర్చుంటాడు, స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, స్థితప్రజ్ఞుడు ఉమ్, ఆ ఎలా నడుస్తాడు ఎందుకు అడిగారంటే దేహాత్మ భావనలో లేనటువంటి వ్యక్తి, అంటే ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటది అనేటువంటి విషయం కూడా ఇంపార్టెంట్. అంటే ఆచరణలోకి రాకపోతే స్థితప్రజ్ఞులు అనబడరు. నేను ఆత్మని అని తెలుసుకున్నంత మాత్రాన మనం స్థితప్రజ్ఞులం అయిపోం. మనం ఎప్పుడు స్థితప్రజ్ఞులం అవుతామంటే మన నడవడిక మారినప్పుడు, మన భాష మారినప్పుడు, మన యొక్క ప్రవర్తన మారినప్పుడు, మన పనులలో మన యొక్క భావన కనిపించినప్పుడు అప్పుడు మనల్ని నిజంగా స్థితప్రజ్ఞులు అని అంటారు. ఆ రియలైజేషన్ ఏమిటి అని అంటే నేను ఒక భగవంతుడి యొక్క అంశ అయినటువంటి ఆత్మని, భగవంతుడి యొక్క నిత్య సేవకుడిని. ఇది గనక తెలుసుకోగలిగితే అన్ని రియలైజేషన్స్ వచ్చేసినట్టు, అంత జ్ఞానం అంతా వచ్చేసినట్లే. అప్పుడు మనకి మిథ్యా గర్వం అనేటువంటిది ఉండదు. గర్వం ఎప్పుడు వస్తుందండి? నేనే యజమాని అనుకున్నప్పుడు వస్తుంది గర్వం. నాకంటే గొప్పవాళ్ళు లేరు అని అనుకున్నప్పుడు గర్వం వస్తుంది. ఎప్పుడైతే నేను సేవకుడిని అనేటువంటి భావనలో ఉంటామో అప్పుడు ఇంకా గర్వానికి తావే లేదు. మనం నిత్యం భగవంతుడి యొక్క దాసులము అనేటువంటి భావనలో ఉన్నప్పుడు మనకి గర్వం అనేటువంటిది లేదు అని అర్థం. ఓకే, ఆ విధంగా మనం ఉద్ధరింపబడతాము. అలా లేకపోతే మనం అందరం కూడా నరకానికి పతనం చెందుతాము. నెక్స్ట్ 16వ శ్లోకం మంగతాయర్ మాత. ఏ కైవల్యమ సంప్రాప్త ఏ చాతీర్థాశ్చ మూఢతాం ప్రభుజీ. ఏ కైవల్యమ సంప్రాప్త ఏ చ తీర్థా చ మూఢతాం త్రైవర్ధికా హ్యక్షణికా ఆత్మానం ఘాతయంతి తే. నైవర్గికా హ్యక్షణికా ఆత్మానం ఘాతయంతి తే. హరే కృష్ణ. పరతత్వ జ్ఞానము సాధించుకున్నను అజ్ఞానాంధకారమునకు పరముగా నున్నవారు సాధారణముగా ధర్మార్థ కామములనడి త్రైవర్గిక పుణ్య జీవిత పదమును అనుసరించరు. ఎటువంటి ఉన్నత ప్రయోజనములను గురించి ఆలోచించడి సమయము దొరకక అట్టి వారు ఆత్మఘాతకులగుదురు. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యము. పూర్తిగా అజ్ఞానాంధకారమున ఉండి ఆ విధముగా కనీసము పుణ్యజీవనమైనను లేనివారు అసంఖ్యాక పాపములను అనరించి
గొప్ప కష్టముల పాలయ్యెదరు. అట్టి తీవ్రము కష్టముల కారణన అట్టి వారు ఒకప్పుడు భగవద్భక్తులను ఆశ్రయింతురు. అటువంటి దివ్య సాంగత్యంతో ధన్యులైన వారు ఒకప్పుడు కృష్ణ భక్తి భావన యొక్క అత్యున్నత పూర్ణ స్థితికి చేరుకొనగలరు. పూర్తిగా పాపులు కానట్టి వారు కొంత దుఃఖ శమనము పొందిన వారై ఈ భౌతిక జగత్తులో విద్యాపూర్వకమైన కుశల భావం పెంపొందించుకొనిదరు. భౌతిక పుణ్యమును పొందిన వారు సాధారణంగా లౌకిక సమృద్ధిని, దేహ సౌందర్యమును, చక్కని కుటుంబమును పొంది ఉండడి కారణమున తమ స్థితికి మిథ్యా గర్వితులై భగవద్భక్తుల సాంగత్యమును బయటకు లేదా వారు ఉపదేశమును పొందుటకు నొగ్గు చూపరు. దురదృష్టవశాత్తు పాపములే గాని పుణ్యములే గాని అన్ని లౌకిక కలాపములు పాపముచే తప్పక దూషితములై ఉన్నను. తమ పుణ్యమునకు గర్వితులై కృష్ణుని గురించి వినుటకు ఇష్టపడని వారు ఇప్పుడో అప్పుడో తమ కృత్రిమ స్థానము నుండి పతనము చెందుదురు. ప్రతి జీవుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని నిత్యదాసుడే కనుక శ్రీకృష్ణుని శరణుదొచ్చినంత వరకు వాస్తవునకు ఎల్లరి స్థితి పాపయుతమే అయ్యుండును. అక్షణిక క్షణమైనను ఆలోచించుటకు సమయము లేకుండా అను పదం ఈ శ్లోకములో ప్రధానమైనది. లౌకికులు తమ నిత్యమైన స్వార్థగతి కొరకు క్షణమైనను వెచ్చింపజాలరు. ఇది వారి దౌర్భాగ్య లక్షణము. అట్టి వ్యక్తులు ఆత్మఘాతుకులుగా పరిగణింపబడుదురు. ఏలయన తమ మొండి పట్టుతో వారు దీర్ఘకాలము వరకు తప్పించుకోజాలనట్టి అంధకారయుతమగు భవిష్యత్తును వారు తయారు చేసుకుని వచ్చును. వైద్యము చేయించుకున్నటి రోగి వైద్యుని యొక్క రక్షణలో ఉత్తమ ప్రాథమిక పరిమాణములచే ప్రోత్సహితుడు కావచ్చును. కానీ ఆ రోగి వైద్యంలోని ప్రాథమిక పురోగతి చేతనే మిథ్యా గర్వితుడై తనకు రోగము తగ్గిపోయినదని తలుచుచు వైద్యుని ఆదేశములను విడిచిపెట్టినచో నిశ్చయముగా రోగము తిరుగుబట్టగలదు. ఈ శ్లోకమునందలి ఏ కైవల్య మనం ప్రాప్తి అను పదు సముదాయము స్పష్టముగా సూచించినదేమనగా లౌకిక పుణ్యము పరతత్వం యొక్క పరిపూర్ణ జ్ఞానములకు ఎంతో దూరంలో ఉన్నది. శ్రీకృష్ణుని పాదపద్మములను పొందక మునిపే మనుజుడు తన ఆధ్యాత్మిక ప్రగతిని విడిచినచో నిరాకార బ్రహ్మానుభూతిని సాధించినప్పటికీ నిస్సందేహముగా అత్యంత చెడ్డ భౌతిక స్థితిలోనే తిరిగి పడిపోవును. ఈ విషయమే శ్రీమద్భాగవతమునందు ఆరుహ్య కృచేణం పరం పదం తతః పతస్త్యహదః అని చెప్పబడింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఓకే, పరతత్వం యొక్క జ్ఞానాన్ని పొందడము అనేటువంటిది మనందరికీ కూడా అవసరం. అలా లేకపోతే మనమందరం భౌతికంగా పతనం చెందుతాం. ఆధ్యాత్మికమైనటువంటి లోకానికి వెళ్ళాలి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి. భౌతికమైనటువంటి లోకంలోనే ఉండాలి అని అనుకుంటే ఆధ్యాత్మిక తత్వం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనము భౌతికమైనటువంటి జ్ఞానం ఉంటే సరిపోతుంది. భౌతికమైనటువంటి జ్ఞానము అజ్ఞానము అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి జ్ఞానము మనల్ని అత్యున్నతమైనటువంటి గమ్యానికి చేర్చదు కాబట్టి. ఇలాంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి ధర్మార్థ కామ మోక్షాల కోసం కర్మలు చేస్తూ ఉంటాడు. ధర్మార్థ కామ మోక్షాల కోసం అంటే పుణ్యకర్మలో పాపకర్మలో చేస్తూ ఉంటాడు. అంతేకాని భక్తి అనేటువంటిది చెయ్యరు. భగవంతుణ్ణి అంగీకరించరు. అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం లక్ష్యంగా మార్చుకోరు వాళ్ళు. ఇలాంటి వ్యక్తులు పుణ్యకర్మలైనా చేస్తూ ఉంటారు, పాపకర్మలైనా చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక్కొక్క రకంగా చెప్పాలంటే కొంతమంది ధర్మాన్ని పాటిస్తున్నాము అనేటువంటి భావనలో ఆ పూజలు ఈ పూజలు, ఆ వ్రతాలు ఈ వ్రతాలు చేస్తూ మేము చాలా గొప్పగా ఆధ్యాత్మికంగా ఉన్నాము అనేటువంటి భావనలో వాళ్ళు పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉన్నత ప్రయోజనాన్ని మర్చిపోయి ఈ భౌతిక విశ్వంలోనే ఉండేలాంటి కర్మలు చేస్తూ ఉంటారు. ఈ చేసేటువంటి కర్మలన్నీ కూడా భౌతిక విశ్వంలోనే ఉంచేసేటువంటి ఫలితాలను ఇస్తాయి మనకి. ఈ కర్మలలో బిజీ అయినటువంటి వ్యక్తి భక్తి అనేటువంటిది, లేకపోతే కృష్ణ ప్రేమ అనేటువంటిది, కృష్ణ భక్తి అనేటువంటి దాన్ని చేయడానికి, భాగవతం వినడానికి, భగవద్గీత వినడానికి, శ్రవణం చేయడానికి, కీర్తన చేయడానికి సమయం ఉండదు వాళ్ళకి. ఎవరైతే పుణ్యకర్మలు ఎక్కువగా చేస్తారో వాళ్ళకి భగవద్భక్తిని చేసేటువంటి సమయం ఉండదు. వాళ్ళు పూర్తిగా ఆక్యుపై ఉంటారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉంటారు అన్నమాట. బిజీగా
మా సెంటర్కి వచ్చే వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. సెంటర్కి రావడానికి వాళ్ళకి టైం లేదు. ఆ సమయంలో ఎవరో ఏదో ఆన్లైన్ లో ఏదో క్లాస్ చెప్తూ ఉంటారు, దాన్ని వింటూ ఉంటారు, లేదా ఏదో ఒకటి పారాయణం చేస్తూ ఉంటారు. ఏమిటి అంటే నాకు అది ఉంది అందుకని నేను రాలేకపోతున్నాను అని అంటారు. ఓకే. లేకపోతే ఇంట్లో కూర్చొని విష్ణు సహస్రనామాలు చదువుతారు. విష్ణు సహస్రనామాలు కూడా చదువుతారు. యాక్చువల్గా విష్ణు సహస్రనామాల్లోనే చెప్పబడింది ఉం? చైతన్య మహాప్రభువు యుగ ధర్మాన్ని బోధించడానికి వస్తున్నారు అని. మరి యుగ ధర్మాన్ని కలియుగంలో బోధించేశారు కదా, ఇంకా విష్ణు సహస్రనామాలు చదవాల్సిన అవసరం ఏంటి? మనం ఒక్క హరే కృష్ణ మహామంత్రం చెప్తే మనకి 16 సార్లు విష్ణు సహస్రనామంతో చెప్పిన దాంతో సమానం. ఒక్క హరే కృష్ణ మహామంత్రం 16 సార్లు కాదు. ఒక రామ మంత్రం ఒకసారి విష్ణు సహస్రనామాలు చెప్పినట్లు, ఒక కృష్ణ మంత్రం 3 సార్లు విష్ణు సహస్రనామాలు చెప్పినట్లు. ఎన్ని సార్లు అవుతుందండి? ఎన్ని కృష్ణాలు ఎన్ని రామాలు ఉన్నాయో మీరు లెక్కేసుకోండి. ఓకే. 16 సార్లు. 16 సార్లు విష్ణు సహస్రనామాలు చెప్పినట్లు. ఒకసారి విష్ణు సహస్రనామాలు మొత్తం చెప్పడానికి ఎంత సమయం పడుతుంది మనకి? ఒక అరగంట, అరగంట పట్టుద్ది. 45 minutes పడుతుంది ప్రభు. అంతే అంతే ప్రభు. 45 అరగంట minutes నుంచి పడుతుంది. 3/4 గంట పడుతుంది ఒక్కసారి విష్ణు సహస్రనామం చెప్పాలంటే. 16 సార్లు విష్ణు సహస్రనామం చెప్పాలంటే 8 నుంచి 9 4 గంటలు గంటలు. పడుతుంది. 8 నుంచి 9 గంటలు పైన పడుతుంది. అవును ప్రభుజీ. 9 గంటలు పట్టయితే వచ్చేటువంటి ఫలితం మీకు ఒక్క హరే కృష్ణ మహామంత్రంలో చెప్తే వచ్చేస్తుంది. 9 సెకండ్లో వచ్చేస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ మహామంత్రం చెప్పడానికి ఎంతసేపు పడుతుంది మీకు? అంతే ప్రభుజీ. ఒక్కసారి అదే చదివితే అదే 9 గంటలు కనుక మీరు హరే కృష్ణ మహామంత్రం చేస్తే ఎంత ఫలితం వస్తుంది మీకు ఇంకా? ప్రభుజీ. కదా అది. అంటే కలియుగ ధర్మం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. కలియుగ ధర్మం ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా గనక మనం గనక అనుసరించినట్లయితే మనకి అత్యున్నతమైనటువంటి లాభం వస్తాయి. మీరు శ్రమ పడకుండా ఢిల్లీ వెళ్ళిపోతారు చిటికేసే లోపల. లేదు అంటే రోజంతా కష్టపడితే ఢిల్లీ వెళ్తారు, దానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఏది ఎంచుకుంటారు మీరు? తెలివిగల వాడు ఏది ఎంచుకుంటాడు? మొదటిదే ఫస్ట్ శ్రమ మొదటిది. క్షణంలో ఒక్కసారి వెళ్ళిపోయేది హరే కృష్ణ ఎంచుకుంటాం. మహామంత్రం చెప్తే 16 సార్లు విష్ణు సహస్రనామాలు చెప్పినంత ఫలితం వస్తుంది అంటే ఎన్నిసార్లు మీరు విష్ణు సహస్రనామం చెప్పడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు? హరే కృష్ణ మహామంత్రం హరే చేయడానికి కృష్ణ మహామంత్రం చెప్పడానికి ఇష్టం. తెలివిగల వాడు చేసే పని అది. తెలివిగల వాడు చేసే పని. కానీ అదే విష్ణు సహస్రనామంలో చెప్పబడింది యుగ ధర్మం చెప్పడానికి చైతన్య మహాప్రభు వచ్చారు అని. ఆ యుగ ధర్మాన్ని మాత్రం పక్కన పెట్టేసి విష్ణు సహస్రనామాలు చదువుతున్నాను నేను. ఎందుకు మీరు చెప్పిన హరే కృష్ణ మహామంత్రమే చదవాలి? విష్ణు సహస్రనామాలు అంటే భగవంతుడి నామాలు కాదా? హరే కృష్ణ మహామంత్రమైనా భగవంతుడి నామమే, విష్ణు సహస్రనామాలైనా భగవంతుడి నామమే. 1000 సార్లు నేను నామం చెప్తున్నాను, మీరు మహా అయితే 108 సార్లు చెప్తారు ఒక మాల చేస్తే. మీకంటే ఎక్కువే చేస్తున్నాను అనేటువంటి భావనలో ఉంటారు. అంటే ఇలాంటి పుణ్యకర్మల్లో ఉన్నటువంటి వ్యక్తులు, విష్ణు సహస్రనామం పుణ్యకర్మేం కాదు, అది భక్తే. కానీ భావన, మన భావన దాంతో మనకి విష్ణువు మీద ప్రేమ, కృష్ణుడి మీద ప్రేమ పెరిగేలా ఉంటుందా? విష్ణు సహస్రనామాలు చెప్తే, లేదు విష్ణు సహస్రనామాలు చెప్తే మంచిదంట, పుణ్యం అంట అనేటువంటి భావనలోనే ఉంటాం. మన భావన మంచిదంట, పుణ్యం అంట అనేటువంటి భావనలోనే ఉండి 1,00,000 సార్లు విష్ణు సహస్రనామాలు చెప్పినా కానీ మీకు భక్తి రాదు. కానీ హరే కృష్ణ మహామంత్రం చెప్పేటప్పుడు మన భావన ఎలా ఉంటుంది? నాకు కృష్ణ ప్రేమ కావాలి అని అడిగినట్లు ఉంటుంది. ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పినట్లు, ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పినప్పుడు ఒక్కసారి మనం కృష్ణ ప్రేమని ఇవ్వు అని కోరుకుంటున్నట్టు, ప్రార్థన చేస్తున్నట్టు. ఓకే. అలాంటి ప్రార్థన మూడులో మనం విష్ణు సహస్రం హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. కాబట్టి ఇలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఆ వ్రతం చేయడం, ఈ వ్రతం చేయడం, ఇంకా మా ఊర్లో అయితే ఇక దోసకాయల యజ్ఞం అని, లేకపోతే గుమ్మడికాయల యజ్ఞం అని ఇలాంటివి కూడా చేస్తారు. ఉం? ఒక దోస ఇత్తు భూమిలో వేస్తే అది చెట్టు అయ్యి దోసకాయ అయ్యేంత వరకు, దాని నుంచి దోసకాయలు కాసేంత వరకు ఒక వ్రతం. ఓకే. సో కొంతమంది మూర్ఖులు మనతోటి అలాంటివన్నీ చేపిస్తారు కూడా. గొప్పవాళ్ళము అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇలాంటి యజ్ఞాలు, యాగాలు అన్ని చేపిస్తుంటారు. ఇందులో బిజీగా ఉన్న వ్యక్తికి ఎక్కడ టైం ఉంటుందండి హరే కృష్ణ మహామంత్రం చెప్పడానికి? ఇందులో బిజీగా ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడు టైం ఉంటుంది మన ఇస్కాన్ టెంపుల్కి రావడానికి, ఇలాంటి ప్రవచనాలు వినడానికి, భాగవతం చదవడానికి, భగవద్గీత చదవడానికి సమయం ఉంటుందా వీళ్ళకి?
వీళ్ళకి సమయం లేదు ఉండదు, ప్రభుజీ. వీళ్ళకి సమయం ఉండదు, బిజీ, మేము ఆల్రెడీ బిజీ ఉన్నాం అంటారు. ఇప్పుడు కొత్తగా చేసేది ఏంటి అంటారు, మీ దగ్గరకు వచ్చి మేము కొత్తగా చేసేది ఏంటి అంటారు. విష్ణు మనము సహస్రనామ ఎప్పుడైనా సరే ఒక వైష్ణవులు ప్రభుజీ ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే చెప్పి వాళ్ళని మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేశారు అని అంటే వాళ్ళకి ఎంతో అదృష్టం ఉంటే తప్ప అది జరగదు. అలాంటి వ్యక్తులకి ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలా జరగదు. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి వ్యక్తులు, అలాంటి గొప్ప వైష్ణవులు చెప్పేటువంటి విషయాన్ని వినడానికి ఇంట్రెస్ట్ కూడా చూపారు. మన దగ్గరికి రావడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపారు. వాళ్ళ పాప కర్మలు, పూర్వజన్మ సుకృతి అలా ఉంది, దుష్కృతులు అలా ఉన్నాయి, వాళ్ళ యొక్క పూర్వజన్మ దుష్కృతులు అలా ఉన్నాయి. కాబట్టి పుణ్యకార్యాలు చేస్తున్నాము అనేటువంటి భావనలో పతనం చెందకండి. పుణ్యకార్యాల కంటే ఇంపార్టెంట్ భౌతిక బంధనాల నుంచి విముక్తి అవడం, దానికి భగవద్భక్తి అనేటువంటిది ఇంపార్టెంట్. భగవంతుని మీద ప్రేమ ఇంపార్టెంట్. దేహాత్మ భావం నుంచి బయటికి రావడం ఇంపార్టెంట్. భౌతిక లాభం కోసం చేయనటువంటి భక్తి ఇంపార్టెంట్. అది చేసినప్పుడు అత్యున్నతమైనటువంటి లాభాన్ని పొందుతాం. ఇలాంటి అత్యున్నతమైనటువంటి లాభాన్ని పొందడానికి సుకృతి లేనటువంటి, లేదు అనంటే టైం లేనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి లోకం ఇది. అందుకని ఇలాంటి వాళ్ళ కోసమే మనం ఏం చేస్తున్నామండి, దామోదర మంత్ వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, కార్తీక మంత్ కదా. ప్రతిరోజు దామోదర హారతి మనం ఇయ్యడం కాదు, మనం ఇయ్యడం మాత్రమే కాదు, దామోదర హారతి మనం 10 మందిని పిలిచి దామోదర హారతి ఇప్పించగలగాలి. మా ఇంటికి రండి, మా ఇంట్లో దామోదరుని దర్శనం చేసుకోవడానికి అని పిలిచి హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేసి 10 నిమిషాలు వాళ్ళతోటి నెయ్యి దీపాన్ని దామోదరికి ఆఫర్ చేయించండి. మనం వాళ్ళకి సుకృతిని ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళ చెవులో హరే కృష్ణ మహామంత్రం పడుతుంది, వాళ్ళ చెవులో దామోదర అష్టకం వినిపిస్తుంది. దామోదర అష్టకం మొత్తం ఏంటండి, దామోదర అష్టకంలో సత్యవక్త ముని ఏం కోరుతున్నారు, దామోదరుణ్ణి కృష్ణ ప్రేమ, కృష్ణ ప్రేమ ప్రభు. కృష్ణ భక్తి ఇవ్వండి, నాకు కృష్ణ ప్రేమ, కృష్ణ భౌతికమైనటువంటి భక్తి. కోరికలు ఏమీ వద్దు, నాకు నీ ప్రేమ చాలు, నాకు ముక్తు అని అడుగుతున్నారు. నాకు దామోదర అష్టకంలో సత్యవర్త ముని నాకు ముక్తి కూడా వద్దు, నాకు నీ సేవ కావాలి అని అడుగుతున్నారు. పదే పదే అడుగుతున్నారు. అది దామోదర అష్టకం మొత్తం మీరు తాత్పర్యం చదవండి. దామోదర అష్టకం చదివిన తర్వాత ప్రతి పద్యానికి తాత్పర్యం కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. కృష్ణుడి యొక్క గొప్పతనం చెప్తారు, యశోదామాత యొక్క గొప్పతనం చెప్తారు. ఇతర లీలలకి దామోదర లీలకి ఉన్నటువంటి తేడానే అది. ఇతర లీలల్లో కృష్ణుడు గొప్పతనం కనిపిస్తుంది, దామోదర లీలలో యశోదామాత గొప్పతనం కనిపిస్తుంది. అంటే దామోదర లీలలో తన భక్తుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాడు, దామోదర లీలలో తన భక్తులతోటి పడతారు, అందులో ఆనందాన్ని పొందడం చూపిస్తారు. అంటే మనం విశుద్ధ భక్తులం అయితే మనల్ని బంధించే శక్తి ఏమి ఉండదు, మనమే భగవంతుని కూడా బంధించవచ్చు. అది దామోదర ప్రేమతో లీలకు భక్తి. ఉన్నటువంటి అది దామోదర లీలకు ఉన్నటువంటి గొప్పతనం. ఇలాంటి ఒక గొప్ప లీలని మనం అందరికీ కూడా ప్రచారం చేయాలి. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులని దామోదర మంత్లో మనం, అందుకని మీరు ఏం చేయాలంటే శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. అక్కడ దామోదర ఫోటో పెట్టి నెయ్యి దీపాలు అందరు వచ్చి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి శనివారం చాలా మంది వస్తారు, వాళ్ళందరినీ దామోదర ఆరతి ఇప్పించవచ్చు. ఓకే, ఇప్పుడు మేమైతే ఇక్కడ నిన్న నిన్న గురువారం కదండి, నిన్న గురువారం మాధురి మాతాజీ సాయిబాబా టెంపుల్కి వెళ్ళారు. సాయిబాబా దర్శనం కోసం కాదు, సాయిబాబా టెంపుల్కి గురువారం వేల మంది వస్తారు. ఓకే, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇలాంటి వాటికి చాలా మంది వెళ్తారు. ఆ గేటు బయట దామోదర ఫోటో పెట్టి నెయ్యి దీపాలు పెట్టి రెడీగా ఉంటారు, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి హారతి ఇవ్వండి అని చెప్తారు. దామోదర మంత్ గురించి ఏమైనా చెప్తారు. మళ్ళీ మన సెంటర్కి రండి అని మన సెంటర్ విజిటింగ్ కార్డు ఇస్తారు. వాళ్ళకి ఏదో ఒక రకంగా భక్తుల యొక్క సాంగత్యం దొరికేలాంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఒక రకంగా కనెక్ట్ అయ్యారు అంటే మనకి వాళ్ళని ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం. లేదు అంటే కనుక వాళ్ళు అందులోనే బిజీ అయిపోయి వాళ్ళు ఎప్పటికీ అందులో నుంచి బయటికి రాకుండా భౌతికంగా పతనం చెందుతారు. ఈ మంత్ మంచి అవకాశం, ఎవరినైనా ఉద్ధరించాలి అనుకుంటే మీరందరూ కూడా దామోదర హారతి ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ 17.
నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఏతాత్మాహనో శాంత అజ్ఞానే జ్ఞానమానినః ఏతాత్మాహను శాంత అజ్ఞానే జ్ఞానమానినః సీదంత్యకృత కృత్యా వై కాలధ్వస్తమనోరథా. సీదంత్యకృత కృత్యా వై కాలధ్వస్తమనోరథః. భౌతిక జీవనమును విస్తరించుటకే మానవ మేధస్సు చర్మముగా ఉద్దేశించబడినదని భావించడి కారణం ఆత్మఘాతకులు ఎన్నడను ప్రశాంతతను పొందరు. ఆ విధంగా తమ నిజమైన ఆధ్యాత్మిక కర్తవ్యమును నిర్లక్ష్యపరిచి వారు సదా దుఃఖభాగులై ఉండురు. వారికి గొప్ప ఆశలు స్వప్నములు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు అవన్నీను అనివార్యము కాలగమనంలో నశించిపోవును. భాష్యము. ఇటువంటి శ్లోకమే శ్రీ ఈశోపనిషత్ నందు ఇట్లున్నది. అసూర్యానామ తే లోక అందేన తమసావృతః తాంస్తే ప్రేచాభిగచ్చంతి ఏకేదాత్మనహనో జనః. ఆత్మఘాతకుడు ఎవడైనను సరే అజ్ఞానాంధకారంతో నిండినట్టి అసూర్యములనడి లోకములను తప్పక పొందవలసి ఉంది. హరే కృష్ణ ప్రభు. శరీరాన్ని చంపేయడము అనేటువంటిది, లేకపోతే శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిపోవడము అనేటువంటిది ఆత్మహత్య కాదు. బలవంతంగా ఇలాంటి పని చేస్తే దాన్ని ఆత్మహత్య అనరు. ఓకే. నిజమైనటువంటి ఆత్మహత్య ఏమిటి అని అంటే, మనము మనకున్నటువంటి మేధస్సుని, మనకున్నటువంటి అన్ని వనరుల్ని మనము భౌతికంగా విస్తరింప చేసుకోవడం కోసం గనక వాడినట్లయితే, భౌతిక ఐశ్వర్యాన్ని, భౌతిక పలుకుబడిని అన్నిటిని విస్తరింపజేసుకోవడం కోసం గనక వాడినట్లయితే, అలాంటి ఐశ్వర్యం మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ శక్తి సామర్థ్యాలను మనము భగవద్భక్తిలో ఉపయోగించకుండా కేవలం భౌతికంగా మనల్ని మనం విస్తరించుకోవడానికి గనక ప్రయత్నం చేసినట్లయితే మనం ఆత్మఘాతకం చేసుకుంటున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇది నిజమైనటువంటి ఆత్మహత్య. ఎందుకంటే మనం ఆత్మను ఉద్ధరించట్లేదు. శరీర భావనలోనే శరీరానికి సంబంధించిన గొప్ప పనులే చేయాలి అని అనుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తులని అసురులు అని అంటారు. అసురులు. అసురులు అంటే ఎవరండి? కేవలం భౌతికంగా ఉంటారు. వాళ్ళు కేవలం భౌతికంగా మాత్రమే ఉంటారు. అందుకనే వాళ్ళకి ఆశలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు కనినటువంటి కలలన్నీ నెరవేర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాగా డబ్బు సంపాదించాలి మనకున్న తెలివితేటలతో అనుకుంటారు. డబ్బుని సంపాదించాలి అని అనుకుంటారు. ఇంకా అసురుల యొక్క లక్షణాలని దైవాసుర స్వభావములు అనేటువంటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు అసురుల యొక్క స్వభావాన్ని చెప్పారు. ఏ అధ్యాయం అనేది? 16వ అధ్యాయం కదా. ఎస్ ప్రభు. దైవాసుర స్వభావంలో అసురుల స్వభావం ఏం చెప్పారండి? నేను చాలా గొప్పవాణ్ణి, నాకు చాలా మంది సేవకులు ఉండాలి, నేను చాలా డబ్బు సంపాదించాలి, నేను సంపాదించిన డబ్బులతోటి చాలా ఆస్తులు పోగేయాలి, ఒక బిల్డింగ్, 2 బిల్డింగ్లు, 3 బిల్డింగ్లు కట్టాలి, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలి, దాని ద్వారా అద్దెలు సంపాదించాలి, ఇంకా డబ్బు మిగిలితే వడ్డీలతోటి ఇంకా డబ్బు సంపాదించాలి, నా డబ్బు నాదే, నీ డబ్బు నాదే అనాలి. అలాంటి ఒక ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వాడు అసురు ప్రవృత్తిని కలిగిన వాడు అని కృష్ణుడు డైరెక్ట్ చెప్పేశారు. ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పి ఇది అసురుల యొక్క స్వభావము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎక్కడ ఆత్మ జ్ఞానం ఉంది ఇందులో? ఎక్కడ ఆత్మకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి మన జీవితంలో? పొద్దున్నే లేసి దేవుడిని పూజించినా కానీ భౌతికంగా వృద్ధి చెందడం కోసమే. ఏదైనా యజ్ఞం చేసినా కానీ భౌతికంగా వృద్ధి చెందడం కోసమే. ఏదైనా పుణ్యకార్యం చేసినా కానీ భౌతికంగా వృద్ధి చెందడం కోసమే. దానం చేసినా, ధర్మం చేసినా కానీ, పుణ్యకార్యాలు చేసినా కానీ మనము భౌతికంగా వృద్ధి చెందడం కోసమే. ఎక్కడుంది ఆధ్యాత్మికత అనేది? అందులో చెప్పారు కూడా 16వ అధ్యాయంలో, వీళ్ళందరూ గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తారు, గొప్ప గొప్ప దానాలు ధర్మాలు చేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళ యొక్క స్వలాభం కోసమే. వాళ్లకు ఉన్నటువంటి దాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడం కోసం, పలుకుబడిని, అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఇంకా పెంచుకోవడం కోసం. పెంచుకోవడం కోసం. ఇది అసురుల యొక్క స్వభావం. మనం అనుకుంటాం పుణ్యకార్యాలు చేసే పుణ్యాత్ముడు అని అనుకుంటున్నాం మనం కదా. దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు పుణ్యకార్యాలు చేసే పుణ్యాత్ముడు అని అనుకుంటున్నాం. కానీ కృష్ణుడు వాళ్ళకి అసురులని పేరు పెడుతున్నారు. ఓకే. కాబట్టి మనం ఇలాంటి పనులు చేయకుండా మనము మన సమయాన్ని వృధా చేయకూడదు. సమయము మృత్యువు. ఒక క్షణం గడిచిపోయిందంటే మన జీవితంలో ఒక క్షణం తగ్గిపోయింది వయసు.
ఒక్కొక్క క్షణం మృత్యు మనల్ని మింగేస్తుంది. అలాంటి అంటే కాలం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుందండి. మృత్యువు చాలా తొందరగా మనల్ని కబళించి వేస్తుంది. కానీ మనం రియలైజేషన్కి రాకపోతే అంతా అయిపోయిన తర్వాత ఇక చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం భక్తిలోకి రావాలి. భగవద్భక్తుల యొక్క సాంగత్యాన్ని ఉపయోగించుకోవాలి. అందుకోసమే మనం బృందావన యాత్ర చేసేది. ఎంతో కొంత విశ్వాసం, ఎంతో కొంత శ్రద్ధ అనేది మనకు వచ్చింది భగవద్భక్తి మీద. అంటే మనం ఒక మొక్కని నాటాం, ఒక విత్తు వేసి ఒక చిన్న మొలక వచ్చింది, దాన్ని కాపాడుకోవాలి కదా. అంటే ఒక గింజ భక్తులకు భూమిలో వేస్తే అది చిన్న మొక్క వచ్చింది. ఇప్పుడు అంటే విశ్వాసం, భగవంతుడి మీద విశ్వాసం, భగవద్భక్తి అనేటువంటిది ఒక విత్తనంలా రూపంలో ఉంది ఇప్పుడు మనకి. దానికి పోషణ అనేటువంటిది చేయాలి, దానికి నీళ్లు పోయాలి, దానికి కలుపు పీకాలి, దానికి ఎరువు వేయాలి, కొంచెం కొంచెం ఆ మొక్కను పెంచాలి. ఆ నీళ్లు పోయడం, ఆ కలుపు తీయడం, ఆ మందులు వేయడం ఏమిటి అనంటే యాత్రలు చేయడం, భక్తుల సాంగత్యంలో ఉండడం, హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేయడం, జపం చేయడం, ఇలాంటివన్నీ చేస్తే ఉన్న శ్రద్ధ పెరుగుతుంది, భక్తి లత ఇంకా పెరుగుతుంది. అది చేయడం కోసమే మనం అందరం కూడా భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవడం కోసం మనం అందరం కూడా యాత్రలు కూడా చేస్తున్నాం. ప్రతిరోజు క్లాసులు చెప్పుకోవడం కోసమైనా సరే మనం చర్చించే విషయాల్లో ఏదైనా ఒకటి నేర్చుకుంటున్నామా నేర్చుకోవట్లేదా అనేటువంటి విషయం ఒకటైతే, రెండవది ఒక గంట సేపు సమయం మనం భక్తుల సాంగత్యంలో ఉంటున్నాం, భక్తులతో మాట్లాడుతున్నాం, భక్తుల ముఖాలు చూస్తున్నాం, వైష్ణవుల ముఖాలను చూస్తున్నాం. ఈ విధంగా మనల్ని మనం పవిత్రం చేసుకుంటాం. ఇందుకు మనం చాలా జాగ్రత్తగా మన భక్తి లతను పెంచేటువంటి పనులు చేయాలి, కానీ భక్తి లత చనిపోయేటువంటి పనులు చేయకూడదు. అందుకు అవసరమైనటువంటి ఏ పనైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే చేయాలి, దాని గురించి వెనకాడకూడదు. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం లావణ్య మాత. హరే కృష్ణ. హిత్వాత్మమాయా రచిత గృహపత్య సుహృత్ స్త్రియః హిత్వాత్మమాయా రచిత గృహపత్య సుహృతు స్త్రియః తమో విశంత్య వాసుదేవ పరాంగుకా. తమో విశంత్య నిత్యంతో వాసుదేవ పరాన్ముఖః. భగవన్మాయచే వాసుదేవ విముఖులైన వారలు మాయారచితములైన తమ నామమాత గృహములను, సంతానమును, బంధువులను, భార్యలను, ప్రియురాండ్రను బలవంతంగా విడిచిన వారే తమ ఇష్టమునకు వ్యతిరేకంగా నరకమును ప్రవేశించురు. భాష్యము. జీవుడు భగవద్విముఖుడై తాత్కాలిక మగు ఇంద్రియ భోగమును అనుభవించుటకు యత్నించును. భార్య, సంతానము, బంధువులు, ఇల్లు, దేశము వంటి తాత్కాలిక మగు విషయములను పోషించుటకు బద్ధజీవుడు గొప్ప సంఘర్షణ చేసేది కారణమున చింతయే దాని ఫలముగా మారును. చివరకు ఈ విషయములన్నీ హరించివేయబడగా గొప్ప నిరాశతో భ్రమిత జీవుడు ఒక్కొక్కప్పుడు నిరాకార బ్రహ్మభావమును, ముక్తిని ఆశ్రయించుచుండును. ఈ విధంగా ఇంద్రియ భోగమును కొనసాగించుచు లేదా బ్రహ్మంలో లీనమై ఇంద్రియ భోగమును నివారించుటకు ప్రయత్నించుచు బద్ధజీవుడు సర్వదా అజ్ఞానమునందే ఉండిపోవును. కానీ తన ప్రభువుకు పరమ పురుషుని సేవించుటయే జీవుని అసలైన స్థితి. భగవంతుని ఎడ జీవుడు తన వైరభావమును విడవనంత వరకు శాంతి లేదా సుఖమనేది ప్రశ్నయే లేదు. కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత భుక్తి ముక్తి సిద్ధి కామి సకలి అశాంత. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. భగవంతుడికి సేవకుడు కాని వాడు ఎవరికి సేవ చేస్తాడు? తమ సంతానానికి, తమ వాళ్ళకి, సభ్యుల కుటుంబ సభ్యులు మాయకి సేవ తమ చేస్తాడు. కుటుంబానికి. మాయకి సేవ చేస్తాడు. రెండే ఆప్షన్స్. నేను సేవకుడిని కాను అని మనం ఎంత అనుకున్నా కానీ మనం సేవకులమే. ఎస్ ప్రభు. మనము నేను యజమానిని, నాకే 100 మంది సేవ చేస్తున్నారు, నేను సేవకుడిని కాదు అనేటువంటి భావనలో మనం ఉన్నప్పటికీ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనము సేవకులమే. ఎలా? నా అందుకే ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడం కోసం నేను ఏదో కష్టపడుతున్నాను. అంటే ఎవరికి సేవ చేస్తున్నాను నేను?
నా ఇంద్రియాలకు సేవ చేస్తున్నాను కదా. మంచి రుచికరమైనటువంటి ఆహారం తినాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ముఖం మంచిగా కనబడడం కోసం మంచి అలంకరణ చేసుకోవాలి, కళ్ళకి కాటిక పెట్టుకోవాలి, పెదాలకి లిప్స్టిక్ పెట్టుకోవాలి, మెడకి నెక్లెస్లు వేసుకోవాలి. ఇందుకోసం కష్టపడతాం కదా. ఎవరికో సేవ చేయట్లా, కానీ మనమైతే కష్టపడుతున్నాం. కానీ ఎవరికి చేస్తున్నాం? ఈ శరీరానికి చేస్తున్నాం సేవ. ఈ శరీరానికి. ఈ శరీరం మనమా? కాదు కాదు. ప్రభుజీ. అంటే కేవలం నేను 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 అనుకునేటువంటి వ్యక్తి తన శరీరానికి చేస్తాడు. నాతో పాటు నా కుటుంబం కూడా అనుకునేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? తనతో పాటు తన భార్యకి, తన పిల్లలకి కూడా సేవ చేస్తాడు. అంటే ఒక రకంగా తన స్వార్థం అనేటువంటిది తన కుటుంబం వరకు విస్తరించింది. తన కుటుంబం అంతా నేను అనుకునే స్థాయి. లేదు అంటే ఒక ఊరు, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క కార్యక్రమాలు. ఎవరికో ఒకరికైతే సేవ చేస్తూనే ఉన్నాడు. తనకు తానైనా చేసుకున్నాడు, తన కుటుంబానికైనా చేస్తున్నాడు, సమాజానికైనా చేస్తూనే ఉన్నాడు సేవ. ఇంత సేవలు చేస్తూ నేను సేవకుడు కాదు అని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్ట కాదా? ఖచ్చితంగా మోసం ప్రభుజీ. చేసుకున్నది ఖచ్చితంగా. సో మనల్ని మనం మోసం చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం? నరకానికి వెళ్తున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి ఇలా మనల్ని మనం మోసం చేసుకోవడం వల్ల మనం భగవత్ సేవ వదిలేస్తున్నాం, మాయకి సేవ చేస్తున్నాం. ఇలా మాయకి సేవ చేయడం అనేటువంటిది మనకి నరకానికి మార్గం అవుతుంది. ఇది కాదు మనం చేయాల్సింది. భగవద్భక్తులుగా మారాలి. భగవద్భక్తులుగా మారకపోతే ఉండేటువంటి గమ్యం ఇప్పటి వరకు కూడా, ఈ శ్లోకం వరకు కూడా నవయోగేంద్రులు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక ఇప్పుడు చివరి ప్రశ్న, 9వ ప్రశ్న ఈరోజు నిమి మహారాజు అడగబోతున్నారు. 19వ శ్లోకం. సర్వరాజ్య మహారాజు. హరే కృష్ణ ప్రభు జరుగుతుంది. శ్రీరాజోవాచ శ్రీరాజోవాచ తస్మిన్ కాలే స భగవాన్ కిం వర్ణః కీదృశో నృభి తస్మిన్ కాలే స భగవాన్ కిం వర్ణః కీదృశో నృభిః నామ్నా వాకేన విధినా పూజ్యతే తదిహోచ్యతాం. నామ్నా వాకేన విధినా పూజ్యతే తదితి ప్రోచ్యతాం. నిమ మహారాజు అడిగాను, భగవానుడు వివిధ యుగములలో ఏ ఏ వర్ణంలో ఏ ఏ రూపంలో అవతరించును, ఏ నామములతో ఏ విధులచే అతడు మానవ సంగమన అర్చింపబడును. ఉపాధి వారి భాష్యం. మనుజుడు భగవచ్చారణాగతుడై దేవదేవుని ప్రేమయుత సేవలో నెలకొనిన వాడు కానిచో మానవ జన్మం వృధా అగునని గడిచిన శ్లోకంలో స్పష్టంగా నిరూపితమైనది. భక్తియుక్త సేవయే బద్ధజీవిని ఉద్ధరించుటకై ఏకైక సాధనమని స్పష్టంగా చెప్పబడిన కారణమున భగవద్దర్శనకు సంబంధించిన ప్రత్యేకమైన వివరములను తెలుపుడని రాజు ఇప్పుడు కృష్ణులను అడుగుతున్నాడు. థ్యాంక్ యూ. నిమి మహారాజు అడిగినటువంటి చివరి ప్రశ్న ఏంటంటే యుగావతారాల గురించి అడుగుతున్నారు. ఏ ఏ యుగంలో భగవంతుడు ఏ ఏ రూపాల్లో అవతరించి ఉన్నారు, ఏ ఏ నామాలతో అవతరించి ఉన్నారు, ఆయన చేసినటువంటి విధులు ఏమిటి, మానవ సంఘం ఎలా అర్చించాలి వాళ్ళని. ఈ ప్రశ్నలో మనకు వచ్చే లాభం ఏంటి? అజ్ఞానం నుంచి బయటపడడం కోసం ఉపయోగపడేటువంటి ఒక ఉత్తమమైనటువంటి ప్రశ్న. భగవంతుడి అవతారాల గురించి మనకి ఇప్పుడు ఈయన కొత్తగా చెప్పేది ఏంటి? మొదటి స్కందం నుంచి వింటూనే ఉన్నాం కదా. ప్రత్యేకించి ఇక్కడ యుగ ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఏ ఏ యుగంలో ఎలా వచ్చారు అని అడుగుతున్నారు. అంటే ప్రతి యుగానికి వేరు వేరు ధర్మాలు ఉన్నాయి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అన్ని యుగాలకి ఒకే ధర్మం కాదు. అన్ని యుగాలకి ఒకే ధర్మం అయినట్టయితే భగవంతుడు ఒక సత్యయుగంలో అవతరించి ధర్మాన్ని స్థాపించి వెళ్ళిపోయి ఉంటే అదే ధర్మాన్ని తర్వాత త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో కూడా ఫాలో అయి ఉండొచ్చు. మళ్ళీ భగవంతుడు యుగావతారాలుగా రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ భగవంతుడు ఎందుకు వస్తున్నారు అంటే యుగం మారిపోయింది. యుగం మారిన దానికి అనుగుణంగా యుగ ధర్మం కూడా మారిపోయింది. మళ్ళీ ఆ ధర్మాన్ని ప్రతిష్ఠించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని భగవంతుడు వస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోలేదు అనుకోండి, కలియుగం యొక్క ధర్మం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకు తెలియకుండా పోతుంది. ప్రహ్లాదుడు ఏ నామాన్ని తీసుకున్నారు, ధ్రువుడు ఏ నామాన్ని తీసుకున్నాడు, ఆ నామమే నేను చెప్తాను. అందరూ విష్ణు సహస్రనామాలు చెప్తున్నారు, నేను విష్ణు సహస్రనామే చెప్తాను. అందరూ తపస్సులు చేశారు ఇంతకు ముందు, నేను తపస్సు చేస్తాను, నేను ధ్యానం చేస్తాను.
అందరూ యజ్ఞాలు చేశారు, నేను యజ్ఞం చేస్తాను అని భ్రమపడేటువంటి అవకాశం ఉంది. ధర్మం అంటే ఏంటి? మనం ఏం కర్మ చేయడం వల్ల మనం ఈ భౌతిక అస్తిత్వాన్ని కోల్పోయి ఆధ్యాత్మిక స్థితిలో ఉంటామో అది ధర్మం. అది తప్ప వేరే ఏది ధర్మం కాదు. మనం ఏం చేస్తే మన భౌతిక అస్తిత్వాన్ని శాశ్వతంగా కోల్పోయి కేవలం ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పొంది ఆధ్యాత్మిక స్థితిలో ఉంటామో అది శాశ్వతమైనటువంటి ధర్మం. ఇది చెప్పడం అనేటువంటిది ప్రతి యుగానికి ఒక్కొక్క రకంగా ఉంది ఈ ధర్మం. అంటే సత్యయుగంలో ఒక రకంగా ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పొందవచ్చు, త్రేతాయుగంలో ఇంకొక రకంగా ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పొందవచ్చు, ద్వాపర యుగంలో ఇంకొక రకంగా, కలియుగంలో ఇంకొక రకంగా. అన్ని ఒకటే అని అనుకుంటే తప్పు. అన్ని ఒకటే అయితే భగవంతుడు ప్రతి యుగంలో అవతరించాల్సిన అవసరం లేదు. ఒక్క గుర్తుంచుకోండి, భగవంతుడు ప్రతి యుగంలో అవతరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానంగా కరవాజనుడు సమాధానం చెప్పబోతున్నాడు. కరవాజనుడు నవయోగీంద్రుల్లో చిట్ట చివరివాడు, 9వ వాడు. కలియుగ ధర్మం ఏమిటి అనేటువంటి విషయం కూడా ఇక్కడ వస్తుంది. కలియుగ ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎలా అవతరించాడు, ఏ రూపంలో అవతరించాడు, ఆయన చేసినటువంటి కర్మలు ఏమిటి అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సాధారణంగా భగవంతుడి యొక్క అవతారాలను చర్చించినట్లు కాదు ఈ ప్రశ్నకి సమాధానం. ఈ ప్రశ్నకి సమాధానం యుగ ధర్మాలని తెలుసుకోవడం కూడా, భగవంతుడి యొక్క అవతారాలు, యుగ ధర్మాలు రెండు కూడా తెలుసుకోవడం అనేటువంటిది అవసరం. 20వ శ్లోకం రామారావు గురించి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రమీల మాతాజీ నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి. రామారావు ప్రభుజీ ఇప్పుడు మీరు చదవండి. చదువుతాను ప్రభుజీ, చదువుతాను. శ్రీకరభాజన ఉవాచ శ్రీకరభాజన ఉవాచ కృతం త్రేతా ద్వాపరం చ కలిరిత్యేషు కేశవః కృతం త్రేతా ద్వాపరం చ కలిరిచ్చేషు కేశవః నానావర్ణాభిధాకారో నానైవ విధినేజ్యతే నానావర్ణాభిధాకారో నావైవ విధినేజ్యతే. హరే కృష్ణ. కరభాజనుడి సమాధానం వశాను. కృత త్రేత ద్వాపర కలియునుడి 4 యుగములలో కేశవుడు వివిధ వర్ణములతో, నామములతో, రూపములతో ప్రకటమై ఆ విధముగా వివిధ విధులచే పూజితుడగుచి. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నారు, వివిధ రూపాలలో అవతరిస్తున్నారు. త్రేతాయుగం, ద్వాపర యుగం, కృత యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనేటువంటి 4 యుగాలలోనూ కేశవుడు వివిధ వర్ణాలలో, వివిధ రూపాలలో, వివిధ నామాలతో అవతరించి పూజింపబడతారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎందుకు పూజింపబడతారు అని చెప్తున్నారు అంటే అప్పటికి భవిష్యత్తులో వచ్చేటువంటి యుగం గురించి కూడా మాట్లాడబోతున్నారు కాబట్టి. ఇది ఎప్పుడు జరిగింది? త్రేతాయుగం సమయంలో జరిగినటువంటి చర్చ ఇది. ఓకే, ఇది త్రేతాయుగం సమయంలో అంటే శ్రీరామచంద్రుడి సమయంలో జరిగినటువంటి డిస్కషన్ ఇది. నెక్స్ట్ 21వ శ్లోకం ప్రమీల మాతాజీ. హరే కృష్ణ. కృతే శుక్లశ్చతుర్బాహుర్జటిలో వల్కలాంబరః కృతే శుక్ల చతుర్బాహో జుటలిలో వల్కలాంబరః కృష్ణాజినోపనివీతాక్షాం బిభ్రద్దండకమండలు కృష్ణాజినోపవీతాక్షాన్ బిభ్రద్దండకమండలు. సత్యయుగమున భగవానుడు శుక్లవర్ణుడు చతుర్భుజుడనై జటలను దాల్చి వల్కలధారి అయ్యుండును. కృష్ణార్జునమును యజ్ఞోపవీతమును అక్షమాలను కలిగిన అతడు బ్రహ్మచారి యొక్క దండ కమండలములను దాల్చియుండును. హరే కృష్ణ ప్రభుజీ. దండకు ప్రణామం. యుగంలో భగవంతుడు ఎలా అవతరించాడు, ఏ రూపంలో అవతరించాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. శుక్లవర్ణుడు అంటే ఎలా ఉంటారు? ఏ రంగు? ఎల్లోయిష్ కలర్ ప్రభు. ఎల్లో కలర్. తెలుపు రంగు. శుక్లం అంటే తెలుపు. శుక్ల రంగు అంటే తెలుపు. చతుర్భుజుడు అంటే 4 చేతులు ఉంటాయి. జటలను దాల్చి వల్కదారి అయి ఉండును. పెద్ద పెద్ద జుట్టు ఉంటది. వల్కదారి, వల్క అంటే వల్కలు ధరిస్తారు.
పొడుగు వల్కలంటే చేసినప్పుడు ఇస్తారు. వల్కలంటే ఆ, నార సహజంగానే వస్త్రాలు ప్రభు. నార 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 వస్త్రాలు, నుంచి తయారు నార చేస్తారు. నార వస్త్రాలు. ఓకే. కృష్ణాజనమును, యజ్ఞోపవీతమును, అక్షమాలను, అక్షమాలంటే ఇది కలిగినటువంటి అతడు బ్రహ్మచారి యొక్క దండకమండలములను దాల్చియుడును. తపస్సులు చేసే వాళ్ళు ఎలా ఉంటారో అలా చెప్తున్నారు ఇక్కడ కదా. కమండలం చేతిలో ఉంటుంది, దండం చేతిలో ఉంటుంది. ఉమ్, తర్వాత పెద్ద పెద్ద జుట్టు వేసుకుని ఉంటారు, వల్కలు వేసుకుని ఉంటారు, యజ్ఞోపవీతాన్ని వేసుకుని ఉంటారు. జింక ఉమ్, చర్మం జింక చర్మం, వల్కలంటే జింక చర్మం మాతాజీ. కాదు ప్రభుజీ, కృష్ణాజినము దినం కృష్ణార్జునము అంటే కృష్ణాజనం అంటే జింక చర్మం, రైట్. ఉమ్. సో అలా కనిపిస్తారు అనమాట. జింక చర్మం దేనికి అవసరం మాతాజీ? తపస్సుకి ప్రభుజీ. తపస్సు తపస్సుకు చేసుకోవడం. అవసరం, తపస్సుకు అవసరం. ఓకే. సో అంటే సత్యయుగం యొక్క ధర్మం ఏమిటండి? తపస్సు. అస్తు ప్రభు. తపస్సు. తపస్సు. అందుకనే అలాంటి అలాంటి రూపంలో ఆయన రావడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 22వ శ్లోకం. ఆ సునీత హరిబాబు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మనుష్యాస్తు తదా శాంత నిర్వైరా సుహృద సమాం మనుష్యాస్తు తదా శాంత నిర్వైరా సుహృద సమాహ యజంతి తపసా దేవం శమేన చ దమేన చ. యజంతి తపసా దేవం శమయేన చ దమేన చ. సత్యయుగమనందు శమయేన జనులు. చ, శమయేన చ కాదు మాతాజీ, శమేన చ దమేన చ. ఓకే ప్రభు. శమేన చ దమేన చ. ఉమ్. సత్యయుగమునందు జనులు శాంతులు, వైరము లేని వారును, ఎల్ల జీవుల ఎడల మైత్రి కలిగిన వారును, అన్ని పరిస్థితుల్లో స్థిరులు అయి ఉందురు. వారు భగవంతుని తపోమయ ధ్యానము చేతను అంతర్బాహ్యేంద్రియముల నిగ్రహముతోనూ అర్చింతురు. భాష్యము. సతయుగమునందు భగవానుడు గడిచిన శ్లోకములో వర్ణింపబడినట్టి చతుర్భుజ బ్రహ్మచారిగా అవతరించి స్వయముగా ధ్యాన విధిని ప్రవేశపెట్టును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. చతుర్భుజ బ్రహ్మచారిగా అవతరించారు భగవానుడు. చతుర్భుజ బ్రహ్మచారిగా భగవంతుడు అవతరించారు. సత్యయుగంలో జనులందరూ కూడా స్థిరంగా ఉంటారు. స్థిరంగా ఉండడం అంటే ఏంటండి? మనసు భక్తిలో మంచి మనసు దృఢత్వంగా ప్రభు. నిశ్చలంగా ఉంటుంది. మనసు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇంద్రియాలు కలవర పెట్టవు వాళ్ళని. ఇంద్రియాలు కలవర పెట్టకుండా ఉన్నటువంటి వ్యక్తి మనసుతో ఏకాగ్రతను సాధించడం అనేటువంటిది సాధ్యం కదండి. ఎస్ ప్రభు. అలాంటి వ్యక్తులు తపస్సు చేయాలి, అలాంటి వ్యక్తులు ధ్యానం చేయాలి. మనం ప్రతిదానికి కలవరపడిపోతే చిన్న వాసన వచ్చినా కలవరపడిపోతాం, చిన్న అందం కనిపించినా కలవరపడిపోతాం, చిన్న రుచి గల వస్తువు ఏదైనా వండుతుంటే, కిచెన్ లో వండుతుంటే మనకు ఆఫీస్లో స్మెల్ వస్తుంది కదా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అలా ప్రతి ఇంద్రియము మనల్ని కలవర పెడుతూ ఉంటే మనసు స్థిరత్వాన్ని పొందుతుందా? లేదు మనసు ప్రభు. నిలకడ ఉంటుందా? మనసు నిలకడ పొందలేనటువంటి మనలాంటి వాళ్ళకి ఉద్దేశించబడింది కాదు ఇది. సత్యయుగంలో జనులకు ఉంది ఇది. ఇంద్రియ నిగ్రహం ఉంది సత్యయుగంలో జనులకి. వాళ్ళ మనసు స్థిరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ధ్యానము అనేటువంటిది ఇవ్వబడింది. ఆ ధ్యానాన్ని తోటి అంతర్బాహ్య నిగ్రహంతో వాళ్ళు భగవంతుడు ధ్యానం అనేటువంటి ప్రక్రియ ద్వారా భగవంతుడిని అర్చిస్తారు. ఓకే, అది కూడా ధ్యానం ద్వారా భగవంతుడిని చేరుకునేటువంటి విధానం. సో భగవంతుడు సత్యయుగంలో జనులు శాంతులు, వైరం లేని వాళ్ళు, ఎల్ల జీవులైనా మైత్రిని కలిగిన వాళ్ళు. అలా ఉందా ఇప్పుడు పరిస్థితి? లేదు. లేదు ప్రభుజీ. మనకి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ. మనం అందరి బాగు కోరుకోవడం కంటే అందరి చెడు కోరుకోవడం ఎక్కువ. ముందు మన మనస్తే మనకు శత్రువు ప్రభుజీ. దాంతో ఎంతమంది అందరూ బాగుపడాలని కోరుకుంటారు? ఎంతమంది ఎంత గొప్ప భక్తులైనా సరే ముందు అందరేమో పక్కన పెట్టి నేను బాగుపడాలని కోరుకుంటాం. దీంట్లోకి వచ్చాక మారిపోయింది ప్రభుజీ. మేము అందరం బాగుండాలని కోరుకుంటాం. ఇంతకు ముందు చెడు ప్రభుజీ ఇప్పుడు లేదు. కోరుకునే వాడు ఎవరు లేదు. కానీ భక్తులకి గురించి మాట్లాడట్లేదు, అభక్తుల గురించి లేకపోతే భక్తులు రాని వాళ్ళ గురించి. ఓకే, సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి ఉద్దేశించబడినటువంటిది కాదు సత్యయుగ ధర్మం. సత్యయుగ ధర్మం సత్యయుగ జనులకు మాత్రమే ఉద్దేశించబడింది.
నెక్స్ట్ 23వ శ్లోకం సర్వరాధ్య మాతాజీ. హంస సుపర్ణో వైకుంఠో ధర్మో యోగేశ్వరో మలః. ప్రభుజీ. హంసః సుపర్ణో వైకుంఠో ధర్మో యోగేశ్వరో బలః. ఈశ్వర పురుషో వ్యక్తః పరమాత్మేతి గీయతే. ఈశ్వరః పురుషో వ్యక్తః పరమాత్మేతి గీయతే. సత్యయుగమున భగవానుడు హంస సుపర్ణుడు వైకుంఠుడు ధర్ముడు యోగేశ్వరుడు కమలుడు ఈశ్వరుడు పురుషుడు అవ్యక్తుడు పరమాత్ముడు అను నామముతో కీర్తించబడను. రూపాల వారి భాష్యము. భగవంతుని వివిధ అవతారముల గురించి విదేహరాజు నిమి అడిగిన ప్రశ్నకు కరభాజనముని ప్రత్యుత్తరం మసుగుచున్నాడు. సత్యయుగంలో భగవంతుని వర్ణము శుక్ల వర్ణము. ఆదర్శనీయమైన ధ్యానపరుడు బ్రహ్మచారిగా భగవానుడు వల్కలను కృష్ణజనమును ధరించును. సత్యయుగంలో భగవానుని వివిధ నామములను శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇట్లు వివరించారు. ఆత్మానుభవం పొందిన వారు పరతత్వం పరమాత్మగా ఎరుగగలరు. వర్ణాశ్రమ ధర్మ పద్ధతిలో నెలకొన్న పుణ్యాత్ములు భగవాన్ని సర్వవర్ణాశ్రమములకు అతీతమైన హంసగా కీర్తింతురు. స్థూలతత్వముందు లెక్కమై ఉండేది వారు అతనిని సుపర్ణునిగా భావింతురు. చాందోగ్యోపనిషత్తులో వర్ణింపబడినట్టు సూక్ష్మము ఆత్మాకాశమునందు ఎగురుచు కార్యకారణములకు ఆధారమైన రమ్యమైన రెక్కలు కలిగిన వాడే సుపర్ణుడు. భగవన్మాయచే రచితమైన స్థూల సూక్ష్మాత్మకము విశ్వమునందే పరిభ్రమించుటకు అలవాటు పడిన వారు అతనిని వైకుంఠుడని వర్ణింతురు. ధారణ శక్తి లోపించిన వారే ఆ విధంగా ధర్మ పదము నుండి వైదొలగడే వారు అతనిని ధర్ముడని కీర్తింతురు. భ్రాంతిమయము ప్రకృతి గుణములకు బలవంతంగా లోబడిన వారు మనసు నిగ్రహింపబడని వారు కలత చెంది ఉన్నవారు అతన్ని పరిపూర్ణ ఆత్మ నిగ్రుడగు యోగేశ్వరునిగా కీర్తింతురు. రజస్తంభగుణం మేళనుంచే కలుషితులైన వారు అతనిని అమరుడని కీర్తింతురు. శక్తిహీనులు అతని ఈశ్వరుడని పిలుతురు. అతని ఆశ్రయము నందున్న వారిగా తమను తలుచువారు ఆ దేవదేవుని ఉత్తమ పురుష నామముతో కీర్తింతురు. ఈ భౌతిక జగత్తు కేవలం తాత్కాలికమని ఎరిగిన వారు అతన్ని అవ్యక్తుడని పిలుతురు. ఈ ప్రకారము సత్యయుగమందు వాసుదేవుడు అనేక రకములకు దివ్య చతుర్భుజ రూపంలో ప్రకటమగును. జీవుడు తమ ప్రత్యేకమగు భక్తి విధానములచే అతన్ని అర్చింతురు. అందువలన భగవానుడు నానా విధములకు నామములను కలిగి ఉన్నాడు. థ్యాంక్ యూ హరి. సత్యయుగంలో యుగావతారంగా అవతరించినటువంటి భగవానుడి యొక్క పేరు ఏమిటి? యాజ్ఞవల్క్యుడా ప్రభు? అప్పుడు హంస. చెప్పారు. ఇక్కడ ఇచ్చారు కదండి పేర్లు. ఇక్కడ లేని ఇచ్చారు పేర్లు ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? హంస సుపర్ణుడు వైకుంఠుడు భగవానుడు హంస సుపర్ణుడు వైకుంఠుడు ధర్ముడు యోగేశ్వరుడు అమలుడు ఈశ్వరుడు పురుషుడు అవ్యక్తుడు పరమాత్ముడు అనేటువంటి నామాలతో కీర్తింపబడతాడు. అంటే ఇంతకు ముందు చెప్పారు కదా, ఒక ఎలా ఎలా ఒక బ్రహ్మచారిలా కనిపిస్తున్నారు కదా, చతుర్భుజ బ్రహ్మచారిగా అవతరించారు కదా, ఆయనకి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఈయన యుగ ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఏదో ఒక పేరు గుర్తుపెట్టుకోండి మీరు. ఇన్ని పేర్లు మనకు గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ మనం తప్పు చెప్పేస్తాం. కాబట్టి ధర్ముడు అని నాకు గుర్తుంది. సో ఆ పేరు ఇందులో కూడా ఉంది. ఓకే. సో యుగ ధర్మాన్ని, సత్యయుగ ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడి యొక్క అవతారం ఏమిటి అంటే ధర్ముడు. లేకపోతే ఇంకా ఏదైనా పేరు చెప్పొచ్చు, వైకుంఠుడు సుపర్ణుడు ఏదైనా చెప్పొచ్చు. అంటే ఈ విధంగా భగవంతుడు నిమి మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఈయన కరభాజనుడు చెప్తున్నారు. భగవంతుడు వివిధ యుగాలలో వివిధ రూపాలలో అవతరిస్తారు. ఇక్కడ ఆయన అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి? ఏ రూపంలో అవతరించారు, తర్వాత ఏ నామముతోటి ఆయన పిలువబడ్డాడు కదా, ఏ నామముతోటి పిలువబడ్డాడు. అందుకని ఇక్కడ నామం గురించి కూడా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 24వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. త్రేతాయాం రక్తవర్ణోసౌ చతుర్బాహుస్త్రిమే కలహ. త్రేతాయం రక్తవర్ణోసౌ చతుర్బాహుస్త్రిమేకలః. హిరణ్యకేశస్త్రయత్మా సృక్సువాద్యుపలక్షణః.
హిరణ్యకేశస్త్రయత్మా సృక్సు సృక్సృ వాద్యుపలక్షణః. త్రేతాయుగమునందు భగవానుడు రక్తవర్ణముతో అవతరించును. చతుర్భుజములు బంగారు వన్య జుట్టు కలిగిన అతడు 3 వేదములందు దీక్షితుడైనట్టు సూచించుడి త్రిమేకలను దాల్చి ఉండెను. రుక్ సామవేద యజుర్వేదములందు గల యజ్ఞములచే జ్ఞానరూపుడైన అతనికి సృక్ సృవాది యజ్ఞ సాధనములు లక్షణములై ఉండెను. ప్రభుపాదుల వారి భాష్యము. యజ్ఞములందు నెయ్యిని పోయుటకు ఉన్నట్టు ప్రత్యేకమగు సాధనయే సృక్కు. అది దాదాపుగా ఒక చెయ్యి పొడవులో ఉండి వికంకతమనడి కర్రతో తయారు చేయబడును. సృక్కు దండమును చివరకు హంస ముక్కును బోలెడి లోతు లేనట్టి వెడల్పాటి కొమ్ముని కలిగి ఉండును. దాని 2వ చివరి పిడికిలి పరిణామంలో చెక్కబడిన చెంచా ఉండును. శృభ అనునది యజ్ఞమునందు వాడబడేది వేరొక సాధనము. కదిర కర్రతో చెయ్యబడి సృక్కు కన్నను చిన్నదిగా ఉండి సృక్కులో నెయ్యి పోయుటకు ఉపయోగపడును. ఒక్కొక్కప్పుడు అది కూడా సృక్కుకు బదులుగా నేరుగా యజ్ఞాగ్నిలో హవిస్సును పోయుటకు వాడబడును. ఇవి త్రేతాయుగముల భగవంతుని చిహ్నములు. ఆ సమయమున భగవానుడు యుగధర్మమైన యజ్ఞమును ప్రవేశపెట్టుటకు అవతరించును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ఓకే. ప్రభుజీ. సో సత్యయుగంలో భగవంతుడు ధర్ముడిగా అవతరించారు. ఆయన తపస్సు అనేటువంటి ధర్మాన్ని స్థాపించారు. ఇక త్రేతాయుగంలో భగవంతుడు యజ్ఞ నిర్వహణ చేయాలి అనేటువంటి ధర్మాన్ని స్థాపించడం కోసం అవతరించారు. యజ్ఞ నిర్వహణకి చేయడానికి అవసరమైనటువంటి ఆయుధాలను తీసుకుని వచ్చారు. ఓకే. సో ఆయుధాలు ఏమిటి? మళ్ళీ 24వ శ్లోకానికి మళ్ళీ మనం రేపు చదువుకుందాం మళ్ళీ డీటెయిల్డ్గా. ఓకే. సో ఈ రోజుకి 23వ శ్లోకం వరకు ఆపుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే హరే థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.